ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. రేపటికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా దిత్వా తుఫాన్ దెబ్బ భారీగా తగిలే అవకాశాలున్నాయి. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంతో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమలోను, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువగా తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లా కలెక్టర్లు కార్యాలయాలు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని కోరింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగిస్తున్నారు. జిల్లాలో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించింది. ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. రైట్ అంజలి, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కదులుతుంది. దీత్వా తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి దానికైతే నామకరణం చేశారు. ఇటీవల గత 3 రోజులుగా భారీ వర్షాలు అయితే తమిళనాడులో కురుస్తున్నాయి. 6 జిల్లాలకైతే రెడ్ అలర్ట్స్ ని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తంజావూరు, తిరువారూరు, మైలాదురై, విల్లాపురం, కడలూరు, కలరుచిలో అయితే కనుక వర్షాలు అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ రోడ్లు అయితే జలమైన పరిస్థితి ఉంది. రాకపోకలకు తంజావూరు, తిరువారూరులో పలు గ్రామాలకైతే రాకపోకలు కూడా ఏర్పాటు చేస్తే జరిగింది. అలాగే జల దిగ్బంధంలో తూత్తుకూరులోని పలు గ్రామాలు అయితే కనుక జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవాలి. పుదుచ్చేరి, ఈ కరాయి కాలేజీలో విద్యా సంస్థలకు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక నెమ్మదిగా బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి కదులుతున్న నైరుతి బంగాళాఖాతంలో కదులుతున్న తుఫాన్ అయితే కనుక ఆ దీత్వా తుఫాన్ అయితే కనుక ఏపీ వైపు దూసుకొస్తుందని చెప్పుకోవాలి. ఏపీలో అయితే కనుక రేపు పుదుచ్చేరి తేలికైతే ఈ దీత్వా తుఫాన్ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. కోస్తా తీరబడి అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
ఉందని అయితే చెప్తున్నారు. తెలంగాణలో అయితే తేలికపాటి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు. అలాగే నెల్లూరు ప్రాంతంలో అయితే కనుక భారీగా వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది. కాకినాడ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలుస్తోంది. అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపైతే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మత్స్యకారుల్ని, రైతులకి అయితే ఇప్పటికే పలు జాగ్రత్తలు అయితే సూచనలు, సలహాలు చెప్పడం జరిగింది వాతావరణ శాఖ. ఆ సూచనల మేరకు అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.